హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి టాప్ 30 బిట్స్ అనేవి చూద్దాము. ఆల్రెడీ సైకాలజీ స్టార్ట్ చేస్తున్నాము. 3rd నుంచి 7th వరకు సంబంధించి ఆల్ టెక్స్ట్ బుక్స్ క్లాసెస్ కంప్లీట్ అయినా చూడని వాళ్ళు ఉంటే చూడండి. యూట్యూబ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్టయితే ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్ సంబంధించి మీకు అన్నీ మీకు కనిపిస్తాయి. 6th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ అండి. 2023కి సంబంధించి 7th 2023కి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలుగు సంబంధించి గ్రామర్ పార్ట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. వినండి, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కనుక. ఫుల్ గ్రామర్ పార్ట్ మీకు ఇక్కడ అప్డేట్ చేసేస్తున్నాము. వినండి, విన్న తర్వాత మీరు ఇక్కడ బిట్స్ కన్నా ప్రాక్టీస్ చేసినట్టయితే కరెక్ట్గా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సమాసాలు, సందులు ఇవన్నీ మెయిన్ టాపిక్స్ కదా. సో అన్నీ పెట్టేస్తున్నామండి. చూడండి వాళ్ళంటే చూడండి. కింద టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్స్ అనేటివి షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్టులు కూడా ఉన్నాయండి. మీరు యూట్యూబ్లో క్లాసెస్ ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి ఫ్రీగానే వినండి. ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు క్లాస్ వైజ్ ఉంటాయి, ఇక్కడ సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఈజీగా మీరు టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. చూద్దామండి. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. నిత్యానిత్యము లెరుగుచు సత్యం బగుదాని తెలిసి సత్కృత్యములన్ నిత్యము చేయుచు దశ దిక్సృత్యముగా మెలుగుమన్న గువ్వల చెన్న. ఈ పద్యంలో ఏది తెలుసుకొని మసులుకోమన్నాడు? ఏది తెలుసుకొని మసులుకోమన్నాడు? చూడండి, మనకు పోయంలోనే ఉంది. సత్యం బగు దాన్ని తెలిసి, సత్యం బగు దాన్ని తెలిసి సత్కృత్యములన్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సత్యం తెలుసుకొని మసులుకోమన్నాడు. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు సేమ్ పద్యమే మనకు. స్తుత్యము అనగా ఏమిటి? క్రింది వాటిలో మనకు పైన పోయంలో ఇచ్చాడు కదా. స్తుత్యము అంటే ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ 2 పొగుడునట్లు. ఇక్కడ ఉంది అది మనకి. ఇక్కడ అందరూ పొగిడేటట్టు మనం మెలగాలి అని చెప్పి ఇక్కడ ఉంది మనకి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద గద్యం చదివి కింద ప్రశ్నలకు సమాధానం రాయండి అని ఇచ్చారు. కృతయుగం తర్వాత త్రేతాయుగం ఉంది. దాని తర్వాత 3వది ద్వాపర యుగం. ఫస్ట్ ఏంటండి? కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం. కలియుగం తర్వాత ఏముంది? కలియుగం ఉంది. 4 యుగాల విభజన దేనితో చేసినాం? మనం ధర్మాన్ని బట్టి చేశాము. ఓకే, 4 పాదాలు నడిచింది అంటే 100% ధర్మం ఉన్నప్పుడు కృతయుగం అన్నాము, 75% ధర్మం ఉన్నప్పుడు త్రేతాయుగం అన్నాం, 50% ఉన్నప్పుడు ద్వాపర యుగం అన్నాం. ఇలా 4 వంతులుగా కోసుకుంటూ వచ్చాము. ధర్మం యొక్క ప్రమాణం తగ్గినప్పుడల్లా మనం ఒక యుగం అంటున్నాము. యుగాల వరుస క్రమం కనుక్కోండి. ఫస్ట్ ఏముంది? కృత, త్రేత, ద్వాపర, కలి. సో కృత, త్రేత, ద్వాపర, కలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యుగాల విభజనకు ఆధారం ఏమిటి? అకార్డింగ్ టు మనకు గద్యం చూడండి, ధర్మం అని ఇచ్చారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ధర్మం. మీరు కింద కామెంట్ చేయండి, నేను కొద్దిసేపు టైం ఇస్తాను. కరి అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్. కరి అను పదానికి పర్యాయ పదాలు త్వరలోనే మనం చేసుకోవడం జరుగుతుందండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి మొత్తము అర్థాలు నేర్చుకోవాలి. పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు మళ్ళీ వీడియోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. త్వరలో చేసుకుందాము. అన్నీ ఒకేలా ఉంటాయి. మీకు టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉందో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కరి అను పదానికి పర్యాయ పదాలు చూసినట్టయితే క్రింది వాణిలో ఆప్షన్స్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కరి అంటే ఏనుగు అంటాం, మరియు గజము అని కూడా అంటామండి. పర్యాయ పదాలు అన్నారు అంటే ఏమని అర్థము? సేమ్ అర్థాన్ని ఇచ్చేటివి అని. సో అందుకే మనం ఏనుగు, గజం పెట్టాము. కరి అంటే మనకు నానార్థాలు అడిగారు అనుకోండి. నానార్థాలు అంటే నానా రకాలైనటువంటి అర్థాలు అనేటివి వస్తాయి. ఇప్పుడు ఏనుగు, గజం 2 ఒకటే కదా. నానార్థాలు అలా రాదు, వేరేది వస్తుంది. అంటే ఏనుగు అని ఉంటుంది, ఒక్కోచాట మనకు కరి అంటే చెయ్యి అని కూడా మనకు వస్తుందండి. సో నానార్థాలు చూసుకున్నట్టయితే వేరే అవుతుంది. పర్యాయ పదాలు అడిగినప్పుడు మనం వేరుగా రాయాలి. డిఫరెన్స్ కనుక్కోవాలి. పర్యాయ పదాలు అంటే ఏంటివి, నానార్థాలు అంటే ఏంటివి అని. ఓగిరంకు ప్రకృతి పదం. ఓగిరంకు ప్రకృతి పదం. ఆప్షన్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆహారం. ప్రకృతి వికృతుల నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది. విదారించి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, చీల్చి అనే మీనింగ్లో వస్తుంది. పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్.
పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత. అంటే ఇండైరెక్ట్గా పాకుడు రాళ్ళు రచించింది ఎవరు? ఇది ఒక నవల అండి, నవల. ఓకే, రచించింది ఎవరు అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. రావూరి భరద్వాజ్ గారు రచించారండి పాకుడు రాళ్ళు అనేటువంటిది ఒక నవల. దీన్ని రచించింది రావూరి భరద్వాజ్. రావూరి భరద్వాజ్ గారి రచనలో దేనికి జ్ఞానపీఠ పురస్కారం లభించిందని అడుగుతారు పాకుడు రాళ్ళు. శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించింది ఎవరు? ఆప్షన్స్: శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంగమాంబ. వెంగమాంబ గారు రచించారు. మొల్ల గారు అయితే మొల్ల రామాయణం రచించారు. ప్రకటనా పాఠం ఇతివృత్తం. ప్రకటనా పాఠం ఇతివృత్తం. ఆప్షన్ 4 శాంతి. ఇతివృత్తాలు మరియు ప్రక్రియల గురించి కూడా కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకు 3rd నుంచి 6th వరకు చదివితే సరిపోతుంది. 7th 8th మనకు లాస్ట్ ఇయర్ 2022 ఉన్నాయి కదా, సో అవి చదువుకోవాలి. తెలుగు ఏం మారలేదు. 6th 7th 2023కి సంబంధించి ఏం మారలేదు, సేమ్ అవే ఉన్నాయి. ఆహా ఈ తోట ఎంతో సుందరంగా ఉన్నది ఈ వాక్యంలోని అవయవము. ఆహా ఈ తోట ఎంతో సుందరంగా ఉన్నది ఈ వాక్యంలో ఉన్నటువంటి అవయవం ఏది? అవ్యయం. ఆప్షన్స్: ఆహా అనేది ఏమవుతుందంటే అవ్యయం అవుతుందండి. ఆహా, ఓహో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. నెక్స్ట్, రఘు అన్ని విషయాలు గోరింతలు కొండంతలు చేసి చెబుతాడు. గీత గీసిన పదం. గోరంతలు కొండంత చేసి చెప్పడం అనేది గీత గీశారు ఇక్కడ. ఇది ఏమిటి? జాతీయమా, పొడుపు కథనా, నానుడా, సామెత? పొడుపు కథ అయితే కాదు, నానుడు కూడా కాదు. ఆప్షన్ 4 జాతీయం. జాతీయం ఆప్షన్ 4 అండి. జాతీయం ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయాలు ఎలా ఉంటాయంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. మెయిన్గా చూసుకున్నట్టయితే సామెత అనేది అలా ఉండదు, ట్రాన్స్లేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మెయిన్ మీకు గుర్తు పెట్టుకోవాలంటే. నెక్స్ట్, పాలు అనే పదం నిత్య దివ్యవచనమా, నిత్య బహువచనమా, నిత్య ఏకవచనమా, నిత్య నిత్యావచనమా? ఆప్షన్: పాలు అంటే ఏంటండి, మామూలుగా చూసుకుంటే పాలు నువ్వు సింగిలా లేక డబల్ ఎంత ఉన్నా కానీ మనం పాలనే పిలుస్తాం కదా, దీన్ని ఏమవుతుంది? నిత్య బహువచనం అవుతుందండి. ఏకవచనం అయితే అసలే కాదు, నిత్య బహువచనం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు మనము ప్లూరల్ ఉన్నా సింగిల్ ఉన్నా ఎన్ని పాలు ఉన్నా సరే ఇన్ని 2 లీటర్ల పాలు, 3 లీటర్ల పాలు, 10 లీటర్ల పాలు, 1000 లీటర్ల పాలు అని పిలుస్తాం. అంతేగాని నిత్య బహువచనంగానే ఉంటుంది, ఏకవచనంలోకి ఉండదు. ఓకే, నిత్యము బహువచనంలోనే ఉంటుంది కాబట్టి అది నిత్య బహువచనం. సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. ఆప్షన్స్: ఆప్షన్ చూసినట్టయితే మనకు వర్తమాన కాలం అంటే ఏంటండి? ప్రజెంట్. భూతకాలం అంటే మనకి పాస్ట్. భవిష్యత్తు కాలం అంటే ఫ్యూచరు. ఈ మూడింటిని తెలిపట్లేదు ఇది. సూర్యుడు ఉదయిస్తాడు. ఓకే, తద్దాత్మకం అంటే మనకి ఇక్కడ డైలీ జరిగేటువంటివి అండి. సైంటిఫిక్ ట్రూత్స్ ఏమైతే ఉన్నాయో మనకి ఇవన్నీ. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు సాయంత్రం అయితే అస్తమిస్తాడు. సో ఇవన్నీ మనకి ఏమవుతాయంటే తద్దర్మర్థకం అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ప్లస్ ఉదయిస్తూ ఉన్నాడు, ప్రజెంట్ వర్తమానం. సో దాని కిందకైతే అలా వాడతాము. సూర్యుడు ఉదయించేశాడు అనే సెట్. నెక్స్ట్, రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు. సో ఆ విధంగా మనకు యూజ్ చేసేటువంటి వాక్యాల్లో కూడా మనకు ఉంటుందండి. ఓకే, ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామక్రమం. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్తామండి. అంటే వాడు ఏం చెప్పాడో సేమ్ అదే చెప్తాము. నేను గుడికి వెళ్తాను అని చెప్పి వేరేవాడు చెప్పారు. సో వాడు ఏం చెప్పాడంటే నేను గుడికి వెళ్తాను అని చెప్పాడు అని చెప్తాం కదా. సో వీటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఇవి యూజ్ చేస్తాం. వీటిల్నే మనం ఏమంటామంటే ఉద్ధరణ చిహ్నాలు అంటామండి. కొటేషన్ మార్క్స్, కొటేషన్స్ అంటాము. నెక్స్ట్, కచట తప అనే అక్షరాలు. క చాట తప, క చ ట త ప. ఈ అక్షరాలు ఊష్మాల, స్థిరాల, పరుషాల, సరళాల? ఆప్షన్స్: ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాచాట తప ఇవన్నీ మనకు ఏమవుతాయంటే పరుషాలు అవుతాయండి. పరుషాలు ఇక్కడ ఉంటాయి కదా మనకు. ఇది మళ్ళీ ఒత్తుక అవుతుంది. ఒత్తుక ఇవన్నీ కాకుండా మళ్ళీ గజడ దవ ఉంది కదా, ఇవైతే మనకు సరళాలు అవుతాయి. సరళాలు. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే, ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే? ఆప్షన్స్: అదే హల్లు గల ఒత్తు గన మనకు చేరిందంటే దాన్ని ద్విత్వాక్షరం అంటామండి. అదే కనుక వేరొక
హల్లు ఒత్తు కనుక చేరిందంటే దాన్ని మనము సంయుక్తాక్షరం అంటాము. సంశ్లిష్ట అక్షరం అని ఎప్పుడు అంటాం, సంశ్లేష అక్షరం అని ఎప్పుడు అంటామంటే ఒక హల్లుకి ఒకటి కాకుండా ఒకటి కంటే ఎక్కువగా మనకు దానికి వచ్చాయంటే కనుక ఒత్తులు, సో దాన్ని అంటామండి. ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా చూసినట్టయితే స్త్రీ అనేది, లక్ష్మి ఉంది కదా, లక్ష్మిలో లక్ష్మి అనేది ఏమవుతుందంటే ఇవన్నీ మనకు సంశ్లేష అక్షరాలు అనేటివి అవుతాయి. ఇదైతే ఒక హల్లుకు ఒకే దాని హల్లు గల ఒత్తి జాయిన్ అవుతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అనేది రైట్ ఆన్సర్. అదే వేరొకటి అని ఇచ్చారంటే కనుక సంయుక్తాక్షరం అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ మేనత్త అనే పదాన్ని విడదీయండి. మేనత్త అనే పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మేనత్త, మేనా ప్లస్ అత్త. ఓకే, నా ప్లస్ ఆ మనకి ఏమైపోయిందంటే మనకు నా మేనత్త అయిపోయిందండి. సంధి జరిగింది కాబట్టి మేనత్త అయింది, సంధి జరగకపోతే మేనయత్త అనేది అవుతుంది. ఇక్కడ మనకు అత్తునకు అచ్చు పరమైనప్పుడు ఓకే, ఇది అత్తు అండి. అంటే నాలో ఏముంది, ఆ ఉంది. అత్తునకు అచ్చు ఈ పక్క ఉండేది ఏంటి, ఆ అనేది అచ్చు అవుతుంది. ఆ నుంచి అమ్మహ వరకు ఉండేటువంటి అచ్చులు. సో అలాగా మనకు అత్తుకు గనక అచ్చు పరమైందంటే సంధి ఏమవుతుందంటే బహుళం అనేది అవుతుందండి. బహుళం అంటే ఏంటంటే మనకు సంధి కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవచ్చండి. ఇంకొన్నిసార్లు యా అనేది చేరి ఈ అనేది చేరి మనకేమవుతుందంటే ఎడాగమ సంధిగా కూడా రావడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఒక రకంగా కాకుండా వేరే రకంగా వస్తుంది, అంటే అన్య కార్యం అంటాం దాన్నే. సో ఈ 4 విధాలుగానూ జరుగుతుందండి ఇలా మనకు ఆత్మసంధిలో. ఈ గ్రామర్ పార్ట్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సంధుల్లో భాగంగా మనము 2 రకాల సంధులు చూస్తామండి. ఏవంటే మనకి ఇక్కడ తెలుగు సంధులు, సంస్కృత సంధులు. ఈ తెలుగు సంధుల్లో భాగంగా మనము ఈ అత్వ, ఉత్వ, ఇత్వ ఓకే, ఆదేశ సంధులు, ఆగమ సంధులు అన్నీ నేర్చుకుంటాం. ఆల్రెడీ క్లాసెస్ ఫుల్ విలుగా చేస్తున్నాం తెలుగు గ్రామర్ సంబంధించి. ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి, ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో. దీనికైతే ఆన్సర్ అయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మేనా ప్లస్ అత్త అని చెప్పి విడగొడతాము. ఓకే, విడగొట్టేటప్పుడే యా అనేది రాదండి, మనకు కలిసేటప్పుడు యా అనేది వస్తుంది. ఓకే, మేనయత్త అని కలిసినప్పుడు వస్తుంది కానీ విడదీసినప్పుడే యా అనేది రాదు. సో అందుకే మన థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబు ఇది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబగు ఇది. ఇప్పుడే చెప్పాను నేను, సంధి లేని చోట సంధి జరగడానికి వీలుండదు కొన్ని చోట్ల. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ అనే దాన్ని మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే యా ప్లస్ ఇక్కడ కానీ మనకు ఆకారం ఉందంటే ఈ 2 కలిసిపోయి మనకు యాగా ఏర్పడుతుంది. అంటే యా అనేది లేనిది, అసలు ముందు మనకు సంధిలో లేనిది కలిపినప్పుడు వస్తుంది. సో అలాగ వచ్చినప్పుడే మనం ఏమంటామంటే ఎడాగమ సంధి అనేది మనము రాస్తాము. ఎడాగమ, ఆగమ సంధుల్లో భాగంగా మనం ఎడాగమ, రురాగమ, టుగాగమ అనేది చూస్తాము. దీంట్లో ఎడాగమ, యా అనేది చేరింది కాబట్టి మనకు ఎడాగమ. రు అనేది చేరిందంటే రురాగమ, దు అనేది చేరిందంటే దుదాగమ, టు అనేది చేరిందంటే టుగాగమ. మనం ఇవి కూడా చెప్పుకున్నాం చూడండి ఒకసారి. గ్రామర్ పార్ట్ చూసి మళ్ళీ ఎంటర్ అవ్వండి దీంట్లో బిట్స్లోకి, చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా? దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు. సంయుక్త వాక్యం అంటే ఈ రెండింటిని కలిపి ఒక వాక్యంగా మార్చడం అనేది జరుగుతుందండి. ఈ 2 వాక్యాలని కలిపి రాస్తాము. 2 సార్లు ఆయన వచ్చింది కదా, సో ఆయన అనేది 2 సార్లు యూజ్ చేసుకోకుండా ఒకసారి యూజ్ చేస్తామన్నమాట. ఒకసారి యూజ్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది మార్పు అనేది చూసినట్టయితే ఆయన డాక్టరా, ప్రొఫెసరా అనేది వాడతాం. రెండోసారి ఆయన అనేది యూజ్ చేయం మనము. సో ఇక్కడ ఏమి లోపించింది, ఇదే ఆయన అనేది ఏంటి, ప్రొనౌన్ అండి, అంటే సర్వనామము. ఆయన అనేది ఇక్కడ కూడా సర్వనామమే. సో 2 సర్వనామాలలో ఒక సర్వనామం తీసేసాము. నామవాచకాలు ఇవే, డాక్టర్, ప్రొఫెసర్ అనేది నామవాచకాలు. సో ఒక సర్వనామం ఉంది, 2 నామవాచకాలు ఉన్నాయి, ఒక సర్వనామం అనేది తీసేసాము. కింద చూద్దాం ఆప్షన్స్లో ఏది సరిపోతుంది. 2 సర్వనామాలలో ఒకటి లోపిస్తుంది, 2 సర్వనామాల్లో ఒకటి మనం తీసేసి రాయడం అనేది జరిగింది. ఆయన డాక్టరా, ప్రొఫెసరా అని రాసాం. 2 నామవాచకాలు ఒకటి లోపించిందా, లేదండి. నామవాచకాలు లోపిస్తే మెయిన్ మీనింగే పోతుంది కదా, సో ఇది లోపించడం అనేది జరగదు. సో ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. కింది పదబంధాలలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ. తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ.
తత్పురుష సమాసాలు సంబంధించి కూడా చేసుకున్నాం ఆల్రెడీ వీడియోస్. అలంకారాలు, సమాసాలు, ఛందస్సు, సందుల గురించి మాత్రం కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది, చూడండి వీడియోస్. మీకు ఒకటే వీడియోలో కూడా ఉంది క్విక్ రివిజన్ వీడియో అని చెప్పి. సో మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి, షేర్ చేస్తాను. దీనికైతే ఆప్షన్స్ చూద్దాం, మనం మొత్తం చూద్దాం. తత్పురుష సమాసాలు మొత్తం ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే మనకు ప్రథమ తత్పురుష సమాసం, దీనే ఏకాదేశ సమాసం అంటామండి. దీంట్లో మనకు డూ, మూవ్, ఫుల్ అనేటివి రావడం జరుగుతుంది. ద్వితీయ తత్పురుష సమాసము, ద్వితీయ తత్పురుష సమాసంలో నిన్, నున్, లన్, గూర్చి గురించి వస్తాయి. తృతీయ తత్పురుష సమాసంలో చేతన్, చేన్, తోడంతో వస్తాయి. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, తృతీయ తత్పురుష సమాసంని కనుక్కోమన్నాడు. సో చేతన్, చేన్, తోడంతో అనేది రావాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందో చూద్దాము. విద్యాధికులు, విద్య చేత అధికులు, విద్య చేత అధికులు అంటే విద్యలో అధికులు అని చెప్పి విద్య చేత అధికులు. ఇలాంటివన్నీ చేత అనేటివి వచ్చేటివన్నీ మనకి ఏమవుతాయంటే ఈ తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. చేతన్, చేన్, తోడంతోన్. ఓకే, చేతను, చే, తోడన్, తోన్ ఇలాంటివన్నీ మనకు వచ్చాయంటే విభక్తులుగా అవన్నీ మనకు తృతీయ తత్పురుష సమాసం కిందికి వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే గుణహీనుడు, గుణము చేత హీనుడు, బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు, విద్యావృద్ధుడు, విద్య చేత వృద్ధుడు, వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడు ఇలాంటివన్నీ మనకు అవుతాయండి. భారతదేశం చూడండి, భారత అను పేరు గల దేశం, అను పేరు గల అని వస్తుంది. సో ఇది మనకు ఇది తృతీయ తత్పురుషానికి సమాసంకి సంబంధించింది కాదు. నెక్స్ట్ మనకి ఏముంది, చతుర్థి ఉంది. చతుర్థిలో అయితే కొరకున్కై వస్తుంది, కొరకున్కై. నెక్స్ట్ పంచమీ విభక్తి, పంచమీ విభక్తిలో వలనెన్, కంటెన్, పట్టి అని వస్తుంది. షష్ఠీ విభక్తి, షష్ఠీ విభక్తిలో కిన్, కున్ యొక్క లోన్ లోపలని వస్తుంది. సప్తమీ విభక్తి, సప్తమీ విభక్తిలో అయితే నందున్, నన్ అనేది రావడం జరుగుతుంది. స, నా ఒకే విధంగా ఉంటాయి చూడండి. నన్ తత్పురుష సమాసంలో అయితే మనకి ఇక్కడ మనకేమొస్తుంది, అసత్యము అంటే ఆ ప్లస్ సత్యం, నన్ ప్లస్ సత్యము, ఆ ప్లస్ సత్యం అని రాస్తాం సత్యాన్ని, దీనికి సంబంధించి. అన్యాయము, అనంతము అంటే ఆ అనేది చేరుతుంది లేదా అన అనేదన్నా అన్ అనేదన్నా చేరడం అనేది జరుగుతుందండి. ఇక్కడ నన్ తత్పురుష సమాసంలో నన్ను ప్లస్ అచ్చు వచ్చిందనుకోండి అన్ అనేది వస్తుంది. ఓకే, నన్ ప్లస్ హల్లు వచ్చిందనుకోండి ఆ అనేది వస్తుంది. అచ్చు అయితే మనకు అన్ అనేది వస్తుంది. అంటే ఏంటి, అనంతము. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఓకే, అంటే ఇక్కడ అంతం అని వచ్చింది కదా, ఆ ప్లస్ అంతం, నన్ ప్లస్ అంతం, అనంతము. ఇక్కడ చూడండి హల్లు ప్రకారం చూసినట్టయితే అసత్యము, నన్ ప్లస్ సత్యము. ఏమైనా సా అనేది ఏంటి, హల్లు, సో ఆ అనేది వస్తుంది. సో అసత్యము ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మనకు తత్పురుష సమాసాల గురించి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా సమాసాలు కూడా చేసుకుని ఉన్నాం చూడండి. కాలమెన్నడున్, ఈ పదంలో గురు లఘువులు వరుసగా. కాలమెన్నడున్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గురువు, లఘువు, గురువు. ఇక్కడ ఉన్నటువంటి నాకున్నటువంటి ఒత్తు మనకు ముందు పక్కకు వస్తుంది కాబట్టి గురువు, లఘువు. ఇది డున్, సో మనకు అది కూడా గురువు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణిస్తే, ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించామనుకో దాన్ని ఏ అలంకారం అంటాము. అలంకారాలు కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము తెలుగు గ్రామర్ సంబంధించి చూడండి. ఎక్కువ గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయండి. లెసన్స్తో పోల్చుకుంటే మనకు గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆప్షన్ 4 స్వభావోక్తి అలంకారము. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టు వర్ణిస్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాము. అడవిలో లేడి పిల్ల చెంగు చెంగున ఎగురుతుంది. ఓకే, చెంగు చెంగున రోమాలు నిక్కిస్తూ, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా ప్రతిదానికి మనకు అదే ఫేమస్ అయిపోయింది బాగా. చెవులు నిక్కించి చెంగు చెంగున ఎగురుతూ వెళ్తుంది అని చెప్పి మనం ఇక్కడ మనకి ఉన్నది ఉన్నట్టు ఆ స్వభావం ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టు మనము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం కాబట్టి సో అది మనకు స్వభావోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నది కాకుండా ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తాము. కొంచెం ఇక్కడ మనకు అతి కాకుండా అతినర అని చెప్తాం కదా, సో అట్లా మనకు అతిశయోక్తి అలంకారం అయితే అలా వస్తుంది. నెక్స్ట్ అండి చతుర్ముఖుడు. సమాసం చెప్పాలి ఇక్కడ మనకు. ఆప్షన్స్ చతుర్ముఖుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బహువ్రీకి సమాసం అండి. చతుర్ముఖుడు 4 ముఖాలు కలిగినవాడు, కలవాడు, కలది ఇలాంటివన్నీ వచ్చాయనుకోండి లాస్ట్లో మనకు అది బహువ్రీకి సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ సంఖ్య అని వచ్చింది అనుకోండి,
4 సంఖ్య గల, అలాగ మనకు విడదీసినప్పుడు సంఖ్య గల అని వచ్చిందంటే అది మనకు ద్విగు సమాసం అవుతుంది. అన్న తమ్ములు, అన్న తమ్ముడు, కలిపినప్పుడేమో మనకు ప్లూరల్ వస్తుంది, సింగిల్గా చూస్తే అన్న తమ్ముడు అంటే సింగులర్ వస్తుంది. ఇలాంటివన్నీ మనకు 2 నామవాచకాలని కలుపుతామండి. 2 నామవాచకాలు కలిపినప్పుడు అది మనకు ప్లూరల్ ఫామ్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ద్వంద్వ సమాసం కిందికి వస్తాయి. తత్పురుష అంటే ఇప్పుడు నేను పైన చెప్పుకున్నాను, అవన్నీ మనకు తత్పురుష సమాసాలు. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణము. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: చక్కని దస్తూరి లేకపోవడమా, ఉచ్చరించడానికి దస్తూరికి ఇది కాదండి, చదువు లేకపోవడమా, చక్కని మిశ్రమ నైపుణ్యం లేకపోవడమా, అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడమా. అవతల వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడం వల్ల వీళ్ళు సరిగ్గా ఉచ్చరించలేక వెళ్తూ ఉంటారు. అవతల వాళ్ళు చెప్పింది క్లారిటీగా విన్నామనుకోండి, సో ఆ ఉచ్చారణే మనము ఉచ్చరించగలుగుతాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కిండర్ గార్డెన్ అర్థం ఏంటి? కిండర్ గార్డెన్ అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ 2 అండి, శిశువుల తోట. గార్డెన్ అంటే తోట, కిండర్ అంటే మనకు శిశువులను వస్తుంది, శిశువుల తోట. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతికత పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ కింద వచ్చినటువంటి దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. ఆప్షన్స్: కింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం చూడండి ఏదై ఉంటుందో మనకి టీవీ అండి. టీవీ దృశ్య శ్రవణ ఉపశ్రవణం అండి, మనకంటే చూడొచ్చు వినొచ్చు, ఆ రెండింటికి సంబంధించి మనకు యూజ్ అవుతుంది. సో దీన్ని దృశ్య శ్రవణ ఉపకరణం అంటాం. ఓన్లీ వినడానికి యూజ్ అయితే శ్రవణ ఉపకరణం అంటే ఓన్లీ వినడం మాత్రానికి యూజ్ అవుతుంది, అది రేడియో ఎగ్జాంపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ ఓన్లీ చూడడానికి మాత్రమే యూజ్ అవుతే దాన్ని మనం దృశ్య ఉపకరణం అని చెప్పి అంటాము. దీనికైతే మనకు 2 చెప్పారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్నటువంటి 3 అంశాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాపనము, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడము. మాపనము, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడము. మాపనం చేయడము, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో నిర్ధారణ చేయడము, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ స్థాయి కావాలంటే అభివృద్ధి పరచడము. ఓకే, మరి డల్గా ఉంటాయి. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి. ఏ రచనకు ప్రారంభము, కొనసాగింపు, ముగింపు మనం చూస్తూనే ఉంటామండి. ఆప్షన్స్: ఆప్షన్ 3 వ్యాసరచన. వ్యాసాన్ని రచించేటప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ప్రారంభము, కొనసాగింపు, లాస్ట్లో ముగింపు, కన్క్లూజన్ అని చెప్పి మనం ఇక్కడ 3 హెడ్డింగ్స్ పెట్టి మనం ఇంకా సారాంశం అనేది రాస్తూ ఉంటాము. దీన్ని వ్యాసం రాయడంలో యూజ్ చేస్తారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణము. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణము. ఆప్షన్స్: ఉత్తమ వాచక లక్షణాలలో అంటే టెక్స్ట్ బుక్ అనేది ఉత్తమంగా ఉంది అనడానికి కింది వాటిలో ఏ లక్షణం అనేది మనకు యూజ్ అవుతుంది. అంతర లక్షణం అంటే దాని లోపల ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి లక్షణం చూసినట్టయితే అందరమైన ముద్రణ కాదు, నాణ్యత, మన్నిక కలిగిన అట్ట కాదండి, పాఠాల ఎంపిక ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠాలు అనేటివి మంచి పిల్లవాళ్ళలో మంచి నైతికతను పెంచేవిగా ఉండాలండి. అలాంటప్పుడు మాత్రమే మనం అది ఉత్తమ వాచక పుస్తకం అని చెప్పి అంటామండి. ఆప్షన్ 1 అండి. మన్నిక కలిగిన అట్ట ఉండి లోపల విషయాలన్నీ మనకు నెగిటివ్ ఫామ్లో ఉంటే సరిపోదు కదా, అందమైన ముద్రణ ఉండాలి. ఓకే, అదే మెయిన్ కాదు. ఓకే, అందమైన ముద్రణ ఉండాలి, ఎందుకంటే పిల్లవాళ్ళు కాబట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తే బాగా అట్రాక్ట్ అవుతారు. సో మనకు మెయిన్ అదే ఇంపార్టెంట్ అని కాదండి. ఉత్తమ వాచక లక్షణాలు ఉన్నటువంటి అంతర లక్షణం అన్నారు అంటే ఇదే మనకి ఇది బాహ్య లక్షణం కిందికి వస్తుంది. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లోపల పాఠాలు ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్, పిల్లవాళ్ళ నైతికతను పెంచుతున్నాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో మనకు ఈ 30 బిట్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కంటిన్యూషన్ అనేది చూద్దామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ 3rd నుంచి 7th వరకు అన్ని క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నాము. తెలుగు గ్రామర్ సంబంధించి ఫుల్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఈజీ వేలో అర్థమవుతుంది మీకు, వినండి. ప్లేలిస్ట్ కూడా మనకు కింద లింక్లో కూడా ఇవ్వడం జరిగింది, చూడండి. సైకాలజీ సంబంధించినటువంటి
క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.